తామరు శ్రీశైలం వెళ్ళినప్పటి నుంచి ఆ స్వామికి మన మీద దయ తప్పిందండి అయ్యా. దేవుడికి దయ తప్పడం ఏమిటయ్యా? దయ పేరే దేవుడు. మనకి దెబ్బ తగలగానే ఆయన అనేస్తే ఎలా? తప్పు చేసినప్పుడు బిడ్డను దండిస్తే తల్లికి దయ తప్పిందంటామా? ఏమో, ఏడాది పాటు రేయింబావులు చేలోనే ఉండి కట్టబడ్డామండి. బంగారం పండించామండి. ఏడాది కట్టాన్ని కిట్టమ్మ తల్లి 3 రోజుల్లో తుడిచిపెట్టేసిందండి. దేవుడు దయగా పోలే. 1 కాదు 2 కాదు 3 సార్లు తిరిగి తిరిగి ఎరగబడ్డ వరద ఇసుక మేటేసి పంటని కప్పేసి చంపేసిందండి. ఇది కూడా ఆడిదయ్యే అనుకోవాలా? పోనీలే ఆ మెట్ట పంట అయినా మిగిలింది. ఆ పెసర గింజలు నువ్వు గింజలు ఉన్నాయి అనుకుంటే ఒకనాడు మిడతల దండు వచ్చేసి మింగేసి మిగిలిన గింజని పెట్టలు తినేసి. ఇది కూడా దేవుడి దయ అంటారా? ఇది దయ కాదులే, సరసం. ఆ దేవుడు నాతో ఆడిన విరసం. ఏమయ్యా స్వామి, పరమేశ గంగ విడుము పార్వతి చాలు అని ఆనాడు సరసమాడాను విందెడు నీళ్ల కోసం. అలా అడిగానని ఆ గంగమ్మ తల్లిని ఈనాడు నా మీదికి దండయాత్రకు పంపించేస్తావా? ఆనాడు కాశీని తిట్టబోయిన వ్యాసుణ్ణి దండించావు, ఈనాడు నన్ను. అవునా అవునా తండ్రి? దించండి దించండి. పలక ముట్టుకోక పలక ముట్టుకోక కొడతాను. అమ్మా, శ్రీనాథ కవి సారభములు ఉన్నారా? కూర్చోండి, పిలుస్తాను. వ్యవధ లేదమ్మా, రాయసం గారు దగ్గర నుండి తక్షణం తీసుకురామన్నారు. నమస్కారం. నమస్కారం. నా పేరు శివశర్మ. ఓ కూర్చోండి. వ్యవధ లేదు, రాజదూతగా వచ్చాను. నేడు గజపతుల మండలాధికారి, అదే రాయసాధికారి జన్మదినం. ఇవాళ కవి పండితుల గోష్ఠి అక్కడే. శుచిగా మడిగా విందు కూడా ఏర్పాటు చేశారు. వారితో నాకు అసలు పరిచయం కూడా లేదే. అదెంతసేపు, తమరు వస్తున్నట్టు నిన్ననే తెలిసింది. లేఖ పంపడానికి వ్యవధ లేక నన్ను వేకునే వెళ్లి దగ్గరుండి తోడుకొని రమ్మన్నారు. అలాగా? నేను ఇక్కడ మరి స్థితిగతులు ఇంకా స్థిమితపడలేదే. అయ్యా, ఇది రాతకార్యం, కవి పండిత సభ కాదనకండి. ఆయన బహుదొడ్డ మనిషి, సరసుడు, పారి చెయ్యి. మంచిది, కూర్చోండి కూర్చోండి. శివం శంకరం శంభూమీయ. వద్దండి వద్దండి, మీరు వెళ్ళొద్దు వెళ్ళొద్దండి. శ్రీదేవి, ఏమిటి మరీ పిచ్చి పిల్లలాగా? వద్దండి, మీరు వెళ్ళొద్దు, నాకు భయంగా ఉంది. ఆ పాడు పల్లకి మనకు వద్దండి, వద్దు. నా మీద ఒట్టు, నాకు అపశకునం వచ్చిందండి. మేల్కొనుండగానే పీడకల వచ్చింది. పెద్ద పావులు మీ కాళ్ళని చేతుల్ని మెడకాయని చుట్టేసి బిగించేస్తున్నాయండి. మీరు వెళ్ళొద్దండి, నా మాట వినండి. శ్రీదేవి, నీ పేడకల నీడని నీ చేతులతోనే తుడిచిపారేశావు. సంఖ్యలతో పొగరదొండ వేసి వాళ్ళు నన్ను బంధిస్తారని కదూ నీ భయం.
ఆ పని నువ్వే చేసేశావు. నా కాళ్ళకి మెడకి నీ కోమల హస్తాలతో నువ్వే సంకెళ్ళు వేసి నాగబంధం కల్పించావు. శ్రీదేవి, ఇంక నీవు భయపడవు. గాలివాన వెళ్ళిపోయి పాములు పారిపోయాయి. శ్రీదేవి, ఒక్క మాట విను. శివాజ్ఞకు తిరుగులేదు. అవునా? మనకిష్టమైంది ఆయనకిష్టం లేకపోతే జరగదు. అవునా? మనకిష్టం లేనిది ఆయన ఇష్టపడితే ఆగదు. అవునా? మన ఇంట్లో నీ కౌగిట్లో దాక్కున్నా క్షేమం లేదు. ఆయన దయ ఉంటే భగ్గున మండే మంటల్లో నిలుచున్నా భయం లేదు. అవునా? వాళ్ళిద్దరిలా ఎవరు? శివపార్వతుల్లా. మనిద్దరం ఒకటే, చెరిసగం. నిన్ను వదిలి నేను వెళ్ళను, నన్ను వదిలి నీవు పోలేవు. అందుకు నీ తిలకం పంచుకుందాం. లోనికి దయచేయండి. శివోహం. చాణక్య కవి సార్వభౌమ, రండి రండి. ఇక్కడేదో పండిత గోష్ఠి ఉందని రాయశ్రమ అధికారి పిలిచారని. వేరే రాయసం అధికారి, గజపతి మహారాజుల వారి మండల ప్రతినిధి. ఇది అలాంటిదే. వారు గూఢచారి పండితులు, కవుల వేషంలో తిరుగుతూ కుట్రలు చేస్తారు. వీరు రాజకీయ పండితులు, చిన్న చిన్న రాజుల్ని పెద్ద రాజ్యాలకు తార్చి తలకాయలు మార్చి. ఇహ వీరు నువ్వా? నాగుబాబు పేరు పెట్టుకున్న బురదగొడ్డుది. కాటు వేయకుండానే బిరుదులు ఇచ్చేస్తే ఎలా? దూకుడొద్దు. ఏయ్ శోధమాని సంగతి చెప్పు, మాకు పని ఉంది. శిస్తు 700 బాకీ కట్టమంటున్నారు. ఆ సంగతి అక్కడ చెప్పకుండా ఇక్కడ చెప్తే? ఏది ఎక్కడ చెప్పాలో ఎప్పుడు చెప్పాలో అది శ్రీవారి ఇష్టం. సుంకం కట్టేందుకు మాకు శివరాత్రి దాకా గడువు ఉంది. అరే, ఈవేళే శివరాత్రి కదా, అలాగని శ్రీవారి పంచాంగం మార్చారు. ఈవేళే శివరాత్రి. ఇవాళ నేను కట్టలేను, కట్టను. కట్టించుకోవడం ఎలాగో మాకు తెలుసు. ఊరు వ్యాఘ్ర నగరము, ఉరగంబు కరణంబు. కవిత్వం అనే వంకతో నువ్వు రాజుల్ని పోగేసి తిరుగుబాటు చేస్తున్నావు. శిస్తు వంకతో నేను నిన్ను దండిస్తున్నాను, అనుభవించు. కరణం బాబు. ప్రభు, తమరు లోనికి వెళ్ళండి, నేను పిలిచేదాకా కనబడవద్దు. మన శ్రీరాజులో రా. ఏమిటా దౌర్జన్యం? వారు శ్రీనాథుల వారు. ఏ నాదుల వారు అయితే తీస్తాకేశాడు. ఇంకా గడువు ఉందిగా. నోర్మయ్య, లేకపోతే నీకు తగ్గుతాయి. నన్ను అలగొండ తీసుకురా.
జాగ్రత్త, కింద జారి పడిందో తోలు ఒలిచేస్తా. శివార్పణమా అంటే దేవుడికి దెబ్బల నైవేద్యమా? బాగుందే. మేమంతా చందాలు పోగు చేసి పైకి తెచ్చాం, తీసుకోండి. పైకి ఎక్కడ తీసుకోరు, రాయసం గారికి ఇచ్చి పత్రం తీసుకురండి. పోండి. అయ్యో గారు తప్పండి, పాపం అండి. దేవుడైతే దెబ్బలు నెప్పట్టవలే. పోండి. శివార్పణం. శివార్పణం 2, శివార్పణం 3, శివార్పణం 4. రాయసం గారు పూజలో ఉన్నారు, పూజ చాలాసేపు అవుతుంది కదరా. పూజ పాడు చేస్తే చంపుతారు. కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా, పురవీధినెదురెండ పొగడదండ. ఆంధ్రనైషధకర్త అంఘ్రియుగ్మంబున తగిలియుడెను గదా నిగడయుగము. వీరభద్రారెడ్డి విద్వాంసుముంచేత వీయమందెను గదా వెదురు కొడియా. సార్వభౌముని భుజా స్తంభమెక్కెను గదా నగరి వాకిటను నల్లగూడు. కృష్ణవేణమ్మగొనిపోయనింత ఫలము బిలబిలాక్షులు తినిపోయే తిలలు పెసలు. బొడ్డు పల్లెను గొడ్డేరి మోసపోతి ఎట్టు చెల్లింతుటంకంబులు ఏడులో. ఎటులా? ఇదిగో ఇటులా. ఇదిగో ఇటులా. ప్రతి కుక్క ఒక రోజు మురుగుద్ది. ఈ రోజు నేను మురిగాను. Oh my God, Surya, I really can't believe this. ఇంత కాస్ట్లీ కార్లో నేను తిరుగుతానని లైఫ్ లో అనుకోలేదు. Thank you so much. I love you.